ఈరోజైతే అద్రిపోయే రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, ఎండు చేపలు. దీని కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎందుకు చేయాలనిపించిందో ఈ వీడియోలోనైతే షేర్ చేసుకుంటాను. ముందుగా ఎండు రొయ్యలను అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి, వేడి నీళ్ళల్లో వేసుకోవాలి. ఈ కర్రీ ఎందుకు నాకు వండాలనిపించిందంటే, మేము హాస్పిటల్లో ఉన్నప్పుడు మొన్న మా మరదల వాళ్ళ చుట్టాలైతే టిఫిన్ బాక్స్ అయితే తీసుకొచ్చారు. మటన్ కర్రీ, చపాతీ అండ్ రైస్, ఇలా వంకాయ కూరని అయితే తీసుకొచ్చారు. సో మనం నాన్ వెజ్ ప్రియులం కాబట్టి ఫస్ట్ మటన్ అయితే కంప్లీట్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఆ కర్రీ, వంకాయ కర్రీ ఖరాబ్ అయిందా లేదా, నెక్స్ట్ డే అయితే సాటర్డే అండి. సో అది ఖరాబ్ అయిందా లేదా అని మా తమ్ముడైతే స్మెల్ చేస్తాం కదా, స్మెల్ అయితే చూశాడు. తీరా చూసే వరకు అది వంకాయ కర్రీ కాదండి, వంకాయ ఎండు చేపలో ఫ్రై చేసింది ఉంది. చూసుకోండి, ఇంకా ఎంత చాలా బాగుంది. టేస్ట్ అయితే చేసాను, అదిరిపోయింది. అందుకే నేను కూడా ట్రై చేశాను.